వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో భువనగిరి జిల్లా చాలా ప్రత్యేకమైనది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రైతులకు 24 గంటల కరెంటు ఒక అబద్ధం, ఆధారాలతో సహా నిరూపిస్తానన్న మాజీ మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష సమావేశం. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తెలంగాణలో భువనగిరి జిల్లా చాలా ప్రత్యేకమైందని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా భువనగిరిలో పర్యటించారు కవిత. గమనించి ఉంటారని ఆశిస్తున్నాను. మరి అందులో భాగంగా భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. భువనగిరి, ఆలేరు, అదేవిధంగా మునుగోడులో కొన్ని మండలాలతో కలుపుకొని కొత్తగా ఏర్పడ్డటువంటి భువనగిరి జిల్లా మరి చరిత్రలో మనం ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సాయుధ రైతాంగ పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చేసి భూదాన్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నెలవైనటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతోమంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన, ప్రజలు మెచ్చిన అనేక మందిని మరి ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఈ భువనగిరి జిల్లాలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కోట దగ్గర ఇప్పుడే అటు విజిట్ చేసి వస్తూ ఉన్నాం. మన ఎవరెస్ట్ ఎక్కినటువంటి అన్వితారెడ్డి, అట్లనే అంతకుముందు శేఖర్ గారు ఉండే ఆ మలావత్ పూర్ణ, మా నిజామాబాద్ జిల్లా బిడ్డ, ఆమె కూడా ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నది. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో భువనగిరి కిల్లా అభివృద్ధి, అదేవిధంగా భువనగిరిలో మరి ట్రైనింగ్ ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలని వారు కోరుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ముంగటున్నోళ్ళకు చైర్లు వేసుకోవచ్చు కదా మీరు, వాళ్ళు వీడియో తీసేటోళ్ళకు డబుల్ చైర్లు వేయండి, వేస్తే అనుకున్న ప్రెస్ మిత్రులు కనబడతారు నాకు. అదేవిధంగా ఇక్కడ మరి కుమ్మరివాడ అనేటటువంటిది ప్రత్యేకంగా భువనగిరిలో ఉంటుంది. చాలా మంచిగా కుండలు చేసేటటువంటి ఒక కంప్లీట్ కల్చర్ ఇక్కడ ఉన్నది. కుమ్మరివాడ విజిట్ చేయలేకపోయినాం సమయాభావం వల్ల, బట్ అవకాశం ఉంటే మళ్ళీ కూడా వెళ్ళి విజిట్ చేస్తాం. ఎందుకంటే మొల్లమాంబ గారి విగ్రహానికి దండేయాలనేటటువంటి ఆలోచన ఉండే. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఒకప్పుడు చదువుకోవడమే కష్టం అనుకున్నప్పుడు మహిళలు కూడా కవిత్వం రాయగలుగుతారు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తూ తన యొక్క భక్తిని చాటుకుంటూ రామాయణం రాసినటువంటి గొప్ప కవయిత్రి కాబట్టి ఆమె అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. మరి తప్పకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే భువనగిరి, భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కోసం ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి మాటలు బూటకమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇస్తున్నది 12 గంటల కరెంటు మాత్రమే అని, ఇది నేను చెప్తున్నది కాదు, లాగ్ బుకే చెప్తున్నదని అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని రెడ్డిపల్లి గ్రామ రైతులు 24 గంటల కరెంటు రావడం లేదని మొరుపెట్టుకోగా కరెంటు సబ్స్టేషన్ను అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. లాగ్ బుక్ లో 12 గంటల కరెంటు మాత్రమే రాసిందని తెలిపారు హరీష్ రావు. సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ ఎప్పుడు ఉంది, 3 ఫేజ్. అంటే ఈ 1 అవర్ అంటే నిన్నట్లో రీడింగ్ చేయం కదా సార్, ఇంకా మీరు ఎంత కూడా 2 o'clock పక్కా సార్. ఇది నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా? క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు, ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు. ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావా? ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు? 4 o'clock ఇచ్చారు. మూడింటికి కూడా సింగిల్ ఫేజ్ ఉంది. 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. ఎప్పుడు? ఇవాళ, నిన్న 4కి ఇచ్చినావు 3 ఫేజ్, సాయంత్రం 4కి వీకినావు, పొద్దుగాల 4కి ఇచ్చినావు, 12 గంటలే వస్తుంది కరెంట్.
యాక్చువల్ అయితే 2 వర్క్ సార్ పర్మిషన్ అట్లుంది కానీ మీరు ఎందుకు కటింగ్ పెడుతున్నారు cutting పెడతలేము. మీ ఆపరేటర్ తప్ప ఏడీ తప్ప రేవంత్ రెడ్డి తప్ప లేదు సార్ రేవంత్ రెడ్డి చెప్తానే నువ్వు 12 గంటలు లేదు సార్. మరి ఎందుకు ఇది ఇవ్వలేదు? operator mistake అయితే చెప్పుడేమో కావచ్చు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు రైతులకు అన్నాడు ఇక్కడ చూస్తే 12 గంటల కరెంట్ వస్తుంది చెప్పుడు 24 గంటలు ఇచ్చుడు 12 గంటలు 4 to 2 అయితే సరే ఎట్లయినా ఒక 1 అవర్ కదా ఇటైనా డిఫరెన్స్ అదే మీరు 1 hour అన్నట్టుగా కూడా అవును, నీ లాగ్ బుక్ చెప్తుంది 4 కరెంట్ పోయింది 22 తారీఖు పొద్దుగాల 4 వచ్చింది 12 గంటల కరెంట్ వస్తుంది 21, 23 చూసి 21 మధ్య 21st 22nd మధ్య ఇంకో డేట్ 23 నాడు ఎప్పుడు పోయింది సాయంత్రం అంటే ఏ గారు ఎక్కడ తీసేసి 4 దాకా ఉంది 5 నుంచి లేదు నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు ఇవాళ టైం కలర్ వస్తుంది మార్నింగ్ 4 వస్తుంది ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్ సార్ 3కి ఇచ్చేసారు 2కి ఇచ్చేసారు సప్లై 3కి లోడ్ వేస్తాం మనం అదే పక్క పెట్టు 3కి వచ్చింది లేదు సార్ 3 అంటే 2 2కి వస్తుంది సార్ లోడ్ అరే 2కి రాయి మరి 3కి ఎందుకు రాసిన అంటే 2 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అన్ని గంటలకు రాస్తుంది. చెప్తారు అప్పటి బట్ ఈయన చార్జ్ చేసింది వరకు 3 బజే రాసి చార్జ్ చేసిండు లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది ఊలే పోదాంపా ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా 2 నువ్వు o'clock ఉంటుంది సార్. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా 2 o'clock పక్కన ఉంది సార్. ఇంకా సార్ నువ్వు ఈడ మేము- నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది 3 గంటలకు 3 ఫేజ్ 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు 2 గంటలకే వేయాలి ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్ 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు పొద్దున 4కి వచ్చింది సాయంత్రం ఎప్పుడు పోయింది 5కి పోయింది పొద్దున 4కి వచ్చింది నేను 22, 23 తారీఖు చూసినాను 20 తారీఖు 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు ఇగో 4కి పోయింది 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది 4 పోయింది ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున 4కి వచ్చింది 4 నుంచి 4 12 గంటలే వచ్చింది కరెంటు రైతు 12 గంట ఇంకో డేట్ చూద్దాం ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది 5 నుంచి సింగిల్ ఫేజ్ పొద్దున ఎప్పుడు వచ్చింది 3 గంటలకు వచ్చింది అంటే 2 గంటలు సార్ ఇది 2 14 గంటలు గంటలు వచ్చింది 14 గంటలు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు 5 నుంచి రెండు సార్ అది ఒక్క నిమిషం. 5 7 12 మీరు అట్లే రాస్తారు 5 నుంచి 7 12 ఈడ 3 కంటే 7 2 9 గంటలు ఉంది సార్ 9 గంటలు అంతే సార్ 13 గంటలే. 5 నుంచి 12 సార్ 7 గంటలు 7 గంటలు ఈడ ఇలా 1 2 వీటన్నిటికి 3 2 సార్ ఇది చూడు, 3 o'clock. ఒక్క నిమిషం నీకు చదువు వస్తుందో రాదా లేదు సార్. ఏం రాసింది చదువు బిడ్డ, ఈడ అంతే సార్. ఏం రాసింది 001 సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ఎప్పుడు ఉంది 3 పది అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్ ఇది ఇంకా మీరు వెనక కూడా 2 o'clock పక్కా సార్ ఇది అరే ఈడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు లేదు సార్ అట్లా ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు రోజు ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావా ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య వైద్యం వ్యవసాయం మౌలిక సదుపాయాలు రోడ్లు విద్యుత్ ఇరిగేషన్పై అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు 2 రోజుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంబంధించి విద్య వైద్యము వ్యవసాయము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది మండల స్థాయి క్షేత్రస్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కారం ఉన్నతాధికారులతో మాట్లాడి చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు ఈ సేవలన్నీ అందాలని కోరుకుంటాను. ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిరంతరంగా పనిచేయాలి. అక్కడ స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటీసు వెంటనే మాట్లాడి లిఖితపూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా చేసే ప్రయత్నం. వ్యవసాయానికి సంబంధించిన 43 రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్ కు సంబంధించి అన్ని చేపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్ కు సంబంధించినటువంటి వాటరు దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి, దానికి ఉన్నటువంటి ఏదైనా
ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు. ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ. ఈ విధంగా అన్ని రకాలకు సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరత్ర మండలానికి సంబంధించి ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంపీఓ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను, అదేవిధంగా విలేజ్ ఆఫీసర్స్ ను, ఆశా వర్కర్స్ ను, అంగన్వాడీ వర్కర్స్ ను, హెడ్ మాస్టర్స్ ను, ఇతర సంబంధిత వాళ్ళందరినీ కూడా సమావేశాలు పెట్టి గ్రామాల వారీగా, మండలాల వారీగా ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఈ విధంగా ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో 240 ఇళ్లు కూడా కట్టలే. ఇవాళ మేము 3500 ఇళ్లు ఇచ్చినాం. చాలా జాగాల ఇళ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తా ఉన్నారు. నేను లబ్దిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఇందిరమ్మని నిర్మాణం చేసుకోండి. బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైజ్ లోపల వారం రోజుల లోపల బిల్లులు వస్తాయి. బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత. కానీ మీరు ఇళ్ల కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్తతో చూపెడితే తప్పు. ఇవి తొందర మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి నేను కొత్తగా మళ్ళీ 3500 ఇళ్లు ఇచ్చే దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాం. కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాత ఇండ్లకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం. ఈ రోజు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచులు గాని ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కొంత చొరవ చూపెట్టి తొందర ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం చేయాలని కోరుతాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెటర్నరీకి సంబంధించి ఒక ప్రత్యేక స్కీముని ప్రాంతానికి ఇవ్వమని చెప్పినా ఇక్కడ పాడి పరిశ్రమను పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, సెరికల్చర్, హార్టికల్చర్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలనే ఆలోచనలో భాగంగా వెటర్నరీ వాళ్ళతో కూడా మరి సంబంధితంగా రివ్యూ చేయడం జరిగింది. ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీ రోడ్లతో పాటుగా ఇవాళ గొర్రెలకు నట్టల మందులు వేసే కార్యక్రమంలో తీసుకున్నాం. అన్ని రకాల సమగ్రంగా అంశాలు, ఇతర టూరిజం ప్రాజెక్టు ఎల్లమ్మ చెరువు కావచ్చు, సర్వాయి పాపానికి సంబంధించినటువంటి ఆ మెమోరియల్ అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు కావచ్చు, మహాసముద్రం గాని కావచ్చు, రాయికల్ వాటర్ ఫాల్ కావచ్చు, లేదా కొత్తకొండ టెంపుల్ చైర్మన్ ఆ ప్రాంతంలో కొత్త టెంపుల్, ఆ టెంపుల్ యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కావచ్చు, ఈ విధంగా ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు, పొట్లపల్లి కావచ్చు, సుందరగిరి కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా కొంత ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలనే ఆలోచనతోటి మరి కొత్త సంవత్సరం రాబోతోంది. 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఒక హనుమూన్ లాంటి టైం 2 సంవత్సరాలు చూస్తూ గడిచిపోయింది. కొత్త ప్రజాప్రతినిధులు వచ్చినారు కాబట్టి తప్పకుండా టార్గెట్ ఓరియంటెడ్ లా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని పరిష్కారం చేయడానికి సంబంధించి అన్ని క్షేత్రస్థాయి అధికారులతో, జిల్లాధికారుల పిలువలే, ఓన్లీ ఎక్కడైతే క్షేత్రస్థాయి అధికారులతో వాళ్ళందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇవన్నీ జిల్లా అధికారులతోటి, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. గెలిచిన ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలిపిన హరీష్ రావు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా మంచి పేరు పొందాలని సూచించారు. హరీష్ రావు జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సోదరిమణి మన శాసనసభ్యురాలు గౌరవనీయులు, అరే ఏమనకు బిడ్డ, నేను కనబడతలేరా పై పొడిగే ఉన్నా, వాళ్ళు ఇక కెమెరాలు తప్పదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏమనకు రాజు గౌరవనీయులు సోదరిమణి శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన సంగారెడ్డి ఎమ్మెల్యే మిత్రులు చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు గోపి గారు, మరి చాలా మంది ఉన్నారు, గౌరవ మాజీ ఎంపీపీలు, గౌరవ మాజీ జెడ్పీటీసీలు, మా కోఆప్షన్ సభ్యులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు, కష్టపడి గెలిపించిన అందరు గెలిపించారు, మండల పార్టీ అధ్యక్షులు, మరి మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం కొత్తగా గెలిచినటువంటి మా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి
మా కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా గెలిచిన వారందరికీ నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకో తిరిగిండు, గల్లి గల్లి తిరిగిండు. ఎన్ని మాటలు చెప్పిండంటే, అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరగడు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు. ఊరూరు తిరిగి ఏం చెప్పిండు, నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిండ్రనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. చాలా విషయాలు చెప్పిండు. జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే, ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6,000 కాంగ్రెస్ గెలిస్తే 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి ఏం జరిగింది, పోయినసారి 32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు, 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి, పైసలు పంచి, సారా పంచి, పోలీసులను వాడి, అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4,000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఏ బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, ఇక లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు మరియు వార్డు సభ్యులకు బీజేపీ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పటికీ కూడా పార్లమెంటులో ఈ పంచాయతీలను గెలవాలన్నటువంటి ఉద్దేశంతో స్వయంగా మార్గదర్శనం చేసి సహాయ సహకారాలు అందించి మనకు సెంచరీ దాటి మనం సర్పంచ్గా గెలిపించడానికి మనందరూ కూడా ముందుండి నడిపించినటువంటి మన నాయకులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జోష్ తగ్గింది గెలిచినాక. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అయితే భారత్ మాతకి జై అనాలే. జెండా పట్టుకోవాలి, లీడర్లం కావద్దు. మళ్ళా అది నామూషి కాదు, ఇంకెక్కువ అనాలే. మీ గ్రామ పంచాయతీ దగ్గర నిలబడి భారత్ మాతాకి జై అని మీరంతా ఊళ్ళంతా గ్రామ పంచాయతీ భారత్ మాతాకి జై అంటారు. అవునా కదా? గట్టిగా 2 చేతులు పైకెత్తనాలే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తలు, మీ అంచర్లు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళందరి సహకారంతో, వాళ్ళందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి గౌరవ సర్పంచ్లకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. అసలు గట్టిగా సర్పంచ్ సభలు కొట్టాలి. దాంతోపాటు గౌరవ ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల యొక్క సహకారంతో సర్పంచ్ గెలవడం ఎంత కష్టమో ఉప సర్పంచ్ గెలవడం ఇంకా కష్టం. ఎందుకంటే గెలిచినతో ఓట్లు ఎంచుకోవాలి వాళ్ళు. కానీ గౌరవ ఉప సర్పంచ్లు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. వాళ్ళు కూడా గట్టిగా చప్పలు కొట్టాలి. వీళ్ళిద్దరికంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్, గ్రామ అభివృద్ధి జరగాలంటే ఎవరు ముఖ్యం? వార్డు మెంబర్స్ ముఖ్యం. వాళ్ళు కూడా కష్టపడి గెలిచారు. వాళ్ళు కూడా
కాబట్టి వాళ్ళకు కూడా గట్టి అందరూ చెప్పండి, వాళ్ళ వద్ద కూడా శుభాకాంక్షలు అభ్యర్థులు. ఇలా ముగ్గురే ఇలా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. సర్పంచ్గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అన్నారు. फोटो क्लियर आता जरा अच्छा टायर ना टायर थोड़ा पीछे आ जाओ पूरे मार दे मेरे अच्छा ना ना साइड साइड ना ना सर हां अरे बदर सी बाबा अरे सारे ना साइड सोएल अना थोड़ा अंदर अंदर इनका कैमरा इनका करो हां उन्ना 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 एमएलए ना मुझे ना एंट्री रीजन में बड़ा सफली लग रहा स्माइलिंग तो बोलो भाई, खाली निकाल दे रहे ओके సంతోషంగా ఉన్నాను అదయా అన్నా అన్నా ముందరు అన్నా बाइक पे ले लेंगे सर. और एक स्पीड ब्रेक टाइमर भी रहना सर. जप्सी गार ఉన్నప్పుడు మీరు ఉన్నారా ఫస్ట్ రేట్ అంతా సార్ మనం నా ఎంబడి సార్ పోనీ సార్ వేరే బండి ఉంటుంది. మీరు ఇప్పుడు జైరా నగర్కి వస్తుంది కాబట్టి ఇది కూడా ఆ ఎస్టిమేషన్ రోడ్ వర్క్ ఉంది. వెళ్ళిపోతారు అట్లా అని జైరా నగర్ మొత్తం పెట్టున్నాం. బయట తీసుకోవాలి ఎక్కడో తీసుకోపోతుంది. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ ఈరోజు బంజారాహిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగరు, ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట, అదేవిధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ, మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కేబుల్స్ కనబడొద్దు, మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో సుమారు 390 ఇప్పటికే మనకు 500 పై చిల్కు ఎంజీడీ వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది. జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. భువనగిరిలో జరిగిన స్వర్ణకారులతో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా
కవిత సమావేశమయ్యారు. స్వర్ణకారులకు చాలా మందికి సొంత ఇల్లు లేవు అనేది తను గమనించానని, ఎంతో కష్టపడ్డా పనిచేసే స్వర్ణకారులకు సొంతిల్లు లేకపోవడం విచారకరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, గెలిచిన పక్షంలో ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తెలు, మటలు స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా చర్యలు తీసుకుంటానని అన్నారు కవిత. జై తెలంగాణ. భువనగిరి స్వర్ణకార మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి గారికి, పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు దేవేంద్రాచారి గారికి, అట్లానే గౌరవనీయులు పెద్దన్న ఎక్స్ కౌన్సిలర్ వెల్దుర్తి రఘునాథ్ గారికి, సోదరులు తంగళ్లపల్లి గిరిధరాచారి గారికి, అట్లానే తంగళ్లపల్లి శ్రీనివాసాచారి గారికి, సాలేటి గోవర్ధనాచారి గారికి, మునిగంటి సాయి గారికి, కిసారి శ్రీకాంత్ గారికి, ఆల్ ఇండియన్ సిసి మెంబర్ గారికి, మరి ఈ కార్యక్రమానికంతా కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి మా తమ్ముడు జాగృతి సభ్యుడు శ్రీకాంతాచారి గారికి, సుజీత్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. స్వర్ణకారులకు ఆడబిడ్డలకు అవినాభావ సంబంధం ఉంటుంది. మాకు బంగారం అంటే ఇష్టం, మీకు బంగారం అంటే ఇష్టం. ఆడబిడ్డలకు బంగారం ఇష్టం లేకుండా ఉండే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు, రేరుగా ఉంటారు. అదేవిధంగా మరి నేను నా అనుభవంలో చిన్నప్పటి నుంచి ఊర్లలో పెరిగినటువంటి వ్యక్తిగా నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, చాలా సెంటిమెంటల్గా, ఇంక చిన్న ముక్కు పుడక చేయించాలంటే కూడా మా నాన్నమ్మ చాలా సెంటిమెంటల్గా స్వర్ణకారులను పిలిచి గౌరవించి ముందు కూర్చోబెట్టి తర్వాత మర్యాదలు చేసిన తర్వాతనే పని చెప్పేది. అంటే ఒక మంచి సంబంధం బాంధవ్యాలు ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థలో నేను చూసినాను. అంతే సెన్సిటివ్గా ఉంటారు. మళ్ళీ స్వర్ణకారులు ఎంత కష్టపడి పనిచేస్తారో, ఎవరైనా ఒక మాట అంటే పడలేరు, ఇంకొకరిని ఊరుకోలేరు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే బంగారం లాంటి మనసు మీ అందరిది అన్నది నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అయితే తెలంగాణ ఉద్యమంలో నిజంగా మనం మర్చిపోలేనటువంటి వ్యక్తి ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అది మొదటి వ్యక్తి కేసీఆర్ అయితే, రెండో వ్యక్తి జయశంకర్ సార్గా మనం మర్చిపోలేనటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని, జయశంకర్ సార్ గారిని వాళ్ళ జోడి అట్లా పనిచేసి రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డది. మాకెప్పుడు జయశంకర్ సార్ ఒక మాట చెప్పేవాళ్ళు, ఏమని అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా బీసీల కోసం ఉద్యమం చేస్తా అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా మా తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పుడు కూడా నాకు జయశంకర్ సార్ ఒక మాట చెప్పారు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు బిడ్డ, నువ్వు ఇంత మంచిగా చేస్తున్నావు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈటెల మాట్లాడుతూ, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 2 కోట్ల మంది జనాభా చెత్తను మొత్తం జవహర్ నగర్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ర్యాంకీ సంస్థ కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రామ్కీ సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని, మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్